మీ ఇద్దరు మాత్రం ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విక్రమ్, నువ్వు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు మాత్రం దొరికితే నేను దొరికినట్టే. అన్నయ్యని ఎవరో కావాలని ఈ విషయంలో ఇరికించినట్లుగా ఉంది సిద్ధు. ఇంకెవరు ఇరికిస్తారు రోజీ? ఉందిగా ఆ నందిని. నువ్వు బాధపడకు రోజీ, మీ అన్నయ్య తప్పకుండా బయటకు వస్తాడు. ఏమో సిద్ధు, తాతయ్య వెళ్ళి బెయిలిప్పించాలని చూసినా అన్నయ్య వద్దన్నాడంట. ఇంకెలా బయటకు వస్తాడో తెలియట్లేదు. నువ్వే చెప్పావు కదా రోజీ, మీ అన్నయ్యకి ఆత్మాభిమానం ఎక్కువ అని. అందుకే దోషిగా బయటికి రాకూడదని వద్దన్నాడు మీ అన్నయ్య. నిర్దోషులకు ఎప్పుడు శిక్ష పడదు రోజీ. నీ నమ్మకమే గెలుస్తుంది. ఇంటికి వెళ్దాం పద. నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైన నా జీవితం నాశనమైపోయేది. ఏంటక్క ఇప్పుడేమైందని? ఏడవకక్క ప్లీజ్. లేదు లోకి, ఏమైనా జరిగి ఆ విషయం 10 మందికి తెలుసుంటే మన పరువంతా పోయేదే. ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు నేను బ్రతకుండడం కూడా వేస్ట్. లోకి అదంతా మర్చిపోక, జరిగిందేదో జరిగింది. నువ్వు ఇలాగే దాన్ని తలుచుకుని ఎప్పుడు బాధపడుతుంటే ఎవరో ఒకరికి అనుమానం వచ్చి ఆరా తీస్తారు. అప్పుడు జరిగింది అందరికీ తెలుస్తుంది. 10 మంది 10 రకాలుగా జరగని దాన్ని కూడా జరిగినట్టు లేనిపోనివన్నీ కల్పించుకుని ఎన్నో వదంతులు సృష్టిస్తారు. అప్పుడు మనం ఎన్నో అవమానాలు భరించాల్సి వస్తుంది. ఇవేవి జరగకుండా ఉండాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలక్క. ఈ విషయం ఇంతటితో నువ్వు మర్చిపోయి బావక్కని మరెవరికని చెప్పనని నాకు మాట ఇవ్వక. ఇస్తున్నావు అంతే. మాట ఇచ్చ కూడా ఇంకా ఏంటక్క? నువ్వు ఇలా బాధపడుతుంటే పాప పరిస్థితి ఏంటి? ముందా కన్నీళ్ళు తుడుచుకోక లోపలికి కడతాం. మమ్మీ, డాడీ రాలేదా మమ్మీ? ఏంటి మమ్మీ, డాడీ రాలేదా? డాడీని తీసుకొస్తా అన్నావుగా. అది కదమ్మా ఈషా, నాన్న ఇప్పుడే రారు, కొంచెం టైం పడుతుంది, కానీ తొందరలోనే వచ్చేస్తారు. నాన్న రాలేదని నువ్వు బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది. మీరిద్దరూ బాధపడుతున్నారని నాన్నకి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు మీ నాన్న. మీరు అస్సలు బాధపడకూడదు, హ్యాపీగా ఉండాలి, సరేనా? అలాగే మావయ్య. అక్క, నేను డ్యూటీలో ఉండుంటే ఈ విషయం నాకు ముందే తెలిసేది. ఇలాంటి పరిస్థితి రాకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడిని.
కానీ సస్పెండ్ అవటం వల్ల ఏమీ చేయలేకపోతున్నాను. కానీ ఎలాగైనా సరే బావకి బెయిల్ వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు మాత్రం దిగులు పడకూడదు. పాపని జాగ్రత్తగా చూసుకో. అక్క, బావ బెయిల్ గురించి నాకు తెలిసిన టాప్ మోస్ట్ లాయర్లతో మాట్లాడతాను. మీరు మాత్రం జాగ్రత్త. మీకు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయక్క. సరే లోకి. ఉంటానక్క. బాయ్. బాయ్ మావయ్య. మమ్మీ ఏంటలా ఉన్నా? మామే చెప్పాడు కదా హ్యాపీగా ఉండమని. ఏడోక్ మమ్మీ. ఏంటి వీళ్ళిద్దరూ వినోద్ని తలుచుకుని తెగ బాధపడిపోతున్నారు. పాపం వీళ్ళని చూస్తే జాలేస్తుంది. అమ్మో, ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను తెలిస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. అమ్మమ్మ, ఏంటమ్మమ్మా ఇది? అనే స్టేషన్లో ఉన్నంత మాత్రాన మీరింత బాధపడిపోతున్నారేంటి? ఎలాగో బెయిల్ మీద బయటికి తీసుకొస్తాం కదా. అది కాదు రోజీ, నేను స్టేషన్కి వెళ్ళి బెయిల్ ఇస్తానంటే వినోద్ వద్దన్నాడు. నేనే వాడిని అరెస్ట్ చేయించానని తప్పుగా అనుకుని నా మీద చాలా కోపంగా ఉన్నాడు. వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. ఈ ఇంట్లో వినోద్ ఉన్నప్పుడు సంజయ్ మాటలు విని మన మీద ఎన్నోసార్లు ఎదురు తిరిగాడు. చివరికి దొంగతనం చేసినందుకు బయట గంటేశాం. ఇక వాడు మారడు అనుకున్నాం, కానీ తొందరలోనే మంచిగా మారాడు. అలాంటి మంచి వ్యక్తిని ఎవరో కావాలని చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇరికించారు. అయినా నా మనవడికి ఇలాంటి పరిస్థితి రావడానికి ఒక విధంగా నేనే కారణం. అనవసరంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేశాను. డబ్బు లేకపోయినా సంతోషంగా బతుకుతున్నవాడు ఇప్పుడు ఏ నేరం చేయకుండా జైల్లో ఉండాల్సి వచ్చింది. బాధపడకమ్మా. బెయిల్ రానంత మాత్రాన ఇలా బాధపడితే ఎలా? అన్నయ్య జైల్లో ఉన్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ పెద్దవాళ్ళైనా మీరు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఇక నా పరిస్థితి ఏంటి? రోజీ, వినోద్ అంటే నీకెంత అభిమానమో మాకు తెలుసు. మాకంటే నీకే వినోద్ అంటే ప్రేమ ఎక్కువ. నాకెందుకు ప్రేమ ఉంటుంది? ఉంటే ఆ రోజీకి ఉండాలి. కాకపోతే ప్రేమ ఉన్నట్టు నటించాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఉన్నాను.
లేదు, నా మనవడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. అంతా ఎంక్వైరీ చేయించి వాళ్ళ అంతు చూస్తాను. అవునమ్మా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని మనం వదిలిపెట్టకూడదు. మన్ని దెబ్బ కొట్టలేక పాపం వినోద్ని దెబ్బ కొట్టారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. ముందు వినోద్ని ఏదో విధంగా బయటికి తీసుకొచ్చి చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేయాలి. ఏం పనమ్మమ్మా? ఏం లేదు రోజీ, ఇన్నాళ్ళు వాడు అసమర్థంగా ఉండడం వల్ల నిన్న ఎండి సీట్లో కూర్చోబెట్టాలని చూశాను. కానీ ఇప్పుడు వినోద్ మనిషిలా కాకుండా ఋషిలా మారిపోయాడు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడే స్థాయికి వచ్చాడంటే వాడెంత మెచ్యూర్ అయ్యాడో నాకిప్పుడు అర్థమైంది. అందుకే నీతో పాటు వినోద్ని కూడా ఎండి సీట్లో కూర్చోబెడతాను. ఎవరు అడ్డొచ్చినా ఇది మాత్రం ఫిక్స్. అవునమ్మా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. వినోద్, రోజీలు మనకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఇద్దరికీ కంపెనీ బాధ్యతలు అప్పగిస్తే ఇద్దరూ కలిసి కంపెనీని బాగా డెవలప్ చేస్తారు. నువ్వేమంటావమ్మా రోజీ? అలా అడుగుతావేంటమ్మా? ఇద్దరం కలిసి పనిచేస్తే మన కంపెనీ డెవలప్ అవుతుందంటే అందుకు నేనెందుకు అభ్యంతరం చెప్తాను? భార్గవి, ముందు వినోద్ని ఎలాగో అలా బెయిల్ మీద బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత ఏంటిది? నేను వేసిన ప్లాన్ ఎలా రివర్స్ అయిందేంటి? నేను వేసిన ప్లాన్ ప్రకారం వీళ్ళు విడిపోయి ఇక జన్మలో కలవరనుకుంటే ఏకంగా ఎండి సీట్లో వినోద్ని కూర్చోబెట్టాలని అమ్మమ్మ ఫిక్స్ అయింది. ఛ! ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చేసైనా సరే వీళ్ళ ప్రయత్నాన్ని దెబ్బ కొట్టాలి. స్వామి, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?
వినోద్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాక తన కాళ్ళ మీద తను నిలబడి కష్టపడి జీవితంలో పైకి రావాలని కోరుకున్నాను. అది తెలిసి చాలా సంతోషించాను. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు లేకుండా చేశావు. వినోద్ అరెస్ట్ అవ్వడానికి పరోక్షంగా నేనే కారణమయ్యాను. నా ప్రమేయం లేకుండా ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను కూడా వినోద్ని విడిపించలేని స్థితికొచ్చాను. నా ప్రయత్నాన్ని వినోద్ ఒప్పుకోకపోవడంతో బయటికి తీసుకొచ్చే అవకాశం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయరాలనయ్యాను. నేను కావాలనే తనని అరెస్ట్ చేయించానని వినోద్ అనుకుంటున్నాడు. కానీ నిజమేంటో నీకు తెలుసు స్వామి. ఇప్పుడు వినోద్ నిర్దోషిగా బయటికి వస్తే తప్ప నన్ను నమ్మడు. కాబట్టి ఏదో విధంగా తనని బయటికి తీసుకొచ్చి నేనే తప్పు చేయలేదని నమ్మితే చాలు. నా కోరిక తీర్చు స్వామి. అమ్మమ్మా, అమ్మమ్మా, వస్తున్నాను రోజీ. రోజీ, ఏమైంది? ఎందుకలా అర్చావు? లోకి, లోకి, మళ్ళీ డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఈ రోజే జాయిన్ అయ్యాను గ్రానీ. నా 2 నెలల సస్పెన్షన్ టైం నిన్నటితో పూర్తయింది. కొంతమంది శత్రువులు నన్ను దెబ్బతీయాలని చూశారు. నేనే తప్పు చేయకపోయినా నన్ను కావాలని నేరంలో ఇరికించారు. కానీ వాళ్ళు నా ఉద్యోగాన్ని 2 నెలలు టెంపరీగా ఆపారే గాని నా సిన్సియారిటీని, నా కెరియర్ని దెబ్బతీయలేకపోయారు. నన్ను ఒక చెట్టు కొమ్మలా విరిచి పక్కన పడేశామని సంబరపడిపోయారు.
కానీ విరిగిన చోటే చిగురు వస్తుందని తెలుసుకోలేకపోయారు. నాకు ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళని ఊరికి వదలను. వాళ్ళ అంతు తేల్చేంత వరకు నేను ఊరుకోను. వీడేంటి నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు? కావాలనే నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. లోకి, నిన్ను ఇరికించిన వాళ్ళని పట్టుకునే ముందు నువ్వింకొక పని చేయాలి. ఏంటి గ్రాని అది? వినోద్ని అన్యాయంగా ఇరికించిన వాళ్ళ అంతు చూడాలి.